Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. సాయి తత్వము బోధ. బాబా వద్దకు వచ్చిన ఇద్దరు గోవా పెద్ద మనుషులలో ఒకరు 35 రూపాయలు దక్షిణ ఇయ్యబోగా బాబా తీసుకోవటానికి నిరాకరించారు. అప్పుడు శ్యామ బాబాను దక్షిణ ఎందుకు తీసుకొనుటకు నిరాకరించారు అని అడగ్గా, శ్యామ, ఎందుకో నీకేమి తెలియను, నేను ఎవరి వద్ద ఏమీ తీసుకోను. మసీదు మాయి బాకీ కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచన పొందవలెను. నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబం కానీ ఉందా? నాకేమీ అక్కరలేదు. నేను ఎప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్యాదోషము చెల్లించి తీరవలసిందే. దానిని తప్పించుకునే మార్గం లేదు అని చెప్పారు. సాయిని త్రికరణ శుద్ధిగా ఆశ్రయించిన భక్తులను వారి వారి యోగ్యతను బట్టి బాబా విముక్తి ప్రసాదించుటకు ఆనాడే కాక ఈనాడు ఏనాడు జరుగుచునే ఉండును. జన్మమెత్తిన వారందరూ సద్గతి పొందరు. దాము అన్నాకు ఒక సందర్భంలో బాబా ఇలా చెప్పారు. మామిడి చెట్టు వైపు పూత పూయుచున్నప్పుడు చూడు, పువ్వులన్నీ పండ్లైనచో ఎంత మంచి పంటగును. కానీ అట్లగునా? పువ్వులుగానే చాలా వరకు రాలిపోతాయి. కొన్ని పిందెలు గాలికి రాలిపోగా కొన్ని మాత్రమే మిగులుతాయి అని చెప్పారు. అదేవిధంగా మానవ జన్మమెత్తిన వారు కర్మ పరిపక్వతను బట్టి 1,00,000 మందిలో ఒక్కడు మాత్రమే ఫలితమును పొందుతున్నాడు. వేదాంతం అని మనము చెప్పుకుంటాము. అంటే కర్మ చేయవలసిందే. నిష్కామ కర్మలను ఆచరించుటే వేదాంతము. ఆ కర్మల ఫలితమును బట్టే జన్మ పరిపక్వత నిర్దేశించబడుట వలన సాయినాథుడు మన కొరకు ఆచరించి చూపిన నిష్కామ కర్మలను ఆచరించి జన్మరాహిత్యమును పొందుదము. విజయానందను మద్రాసు సన్యాసి షిరిడి వచ్చి బాబా దగ్గర ఉన్నాడు. తల్లికి జబ్బుగా ఉందని మద్రాసు నుండి ఉత్తరం రాగా తల్లి వద్దకు వెళ్ళడానికి బాబా అనుజ్ఞ కోరగా బాబా అతనితోటి ఇలా అన్నారు. నీ తల్లిని అంతగా ప్రేమించువాడు అయితే సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు? కాషాయ వస్త్రములు ధరించువానికి దేని అందును అభిమానము చూపుట తగదు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కాదు. శరీరము శిథిలమై తుదకు నశించును. ఇహలోక వస్తువుల యందు అభిమానము విడిచి ఎవరు హరి యొక్క పాదములను శరణు వేడదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేస్తూ మననం చేస్తారో వారికి దేవుడు సహాయం చేయును. కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతాన్ని పారాయణ చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారమును తొలగించును. నీ భ్రమలు తొలగిపోవును. నీకు శాంతి కలుగును అని చెప్పారు. విజయానంద్ బాబా చెప్పినట్లు భాగవతాన్ని 2 సార్లు పారాయణ చేశాడు. 3వ రోజు బడే బాబా తొడపై విజయానంద్ ప్రాణాలు వదిలాడు. బాబా పై విధంగా ఉపదేశము ద్వారా విజయానందుకు సద్గతి కలిగించారు. కావున మోహమును విడుచుట అవసరం. శ్యామ మరదలు ప్లేగు వ్యాధితో బాధపడుచున్నప్పుడు బాబా కృపతో తగ్గగా ఆ సందర్భంలో శ్యామతో బాబా ఇలా అన్నారు. కర్మ యొక్క మార్గము విచిత్రమైనది. నేను ఏమీ చెయ్యకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును. ఎవరైతే తన అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు అని చెప్పారు. ఈ ప్రపంచకర్త భగవంతుడే కాని కలియుగములో మనకు భగవంతుడు సాయినాథుడే. కర్తయైన సాయినాథుని ఆశ్రయించుటే మన కర్తవ్యము. శ్రీ వాసుదేవానంద సరస్వతి బాబాకు ఒక టెంకాయ ఇమ్మని తనను దర్శించవచ్చిన నాందేడు ప్లేడరగు పుండలీకరావుకు ఇచ్చారు. అతడు ఆ కాయను గుర్తులేక దారిలో పగలగొట్టి తినటం జరిగింది. ఆ కొబ్బరికాయ బాబాకు ఇయ్యలేకపోవుటచే తన తప్పు మన్నించమని పుండలీకరావు బాబాను వేడుకున్నారు.
అప్పుడు బాబా అతనితోటి ఇలా అన్నారు, ఆ విషయమై నీవే మాత్రము చింతించనవసరము లేదు. అది నా సంకల్పం ప్రకారము నీకు ఇయ్యబడింది. చివరకు దారిలో పగలగొట్టబడింది. దానికి నీవే కర్తవని అనుకోవడం ఎందుకు? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకార రహితుడవయ్యి ఉండుము, అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును అని బాబా బోధించారు. ప్రతి పని మనమే చేస్తున్నామని, మనం చేయకపోతే జరగదని కలిమాయ వలన భావిస్తూ ఉంటాం. వాస్తవాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాం. మనకు మించినది తలచినప్పుడు మాత్రమే భగవంతుని తలుస్తాం. భగవంతుని ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదని చెప్పినట్లు మనము నిమిత్త మాత్రులమని, మనము చేయు పనికి కర్త భగవంతుడే అని తెలుసుకొని ప్రవర్తించుటే జ్ఞానము. భగవంతుడైన సాయినాథుని సంకల్పానుసారముగా మనము ప్రవర్తించుచున్నామని గ్రహించవలెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.